సీడ్ మస్టర్డ్ సీడ్ ఎంత ఉంటుందండి, ఆవగింజ ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది అంతేనా. ఆ చిన్న దాంట్లో కూడా నువ్వు విశ్వాసం ఉంటే చాలంటున్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడు ఒక్కసారి ఆలోచించాలి. మన దేవుడు ఇంత శక్తిమంతుడైన దేవుడు ఏమిస్తున్నాడు అని అంటున్నాడు. నీవు అల్ప ఏంటట, ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, నేను ఏం చేస్తానని అంటున్నాడు, నీ పట్ల అద్భుతం చేస్తానని చెప్తున్నాడు. ప్రియులారా, గొప్ప విశ్వాసం ఉంచితేనే కాదు దేవుడు అంటున్నాడు. నువ్వు గొప్ప విశ్వాసం ఉంచడం అవసరం లేదు. ఏమంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంచితే చాలు. హల్లెలూయా హల్లెలూయా. మనుషులంతా ఇక్కడే ఉండాలా, పిల్లలను చూస్తున్నారు, వాళ్ళు తింటూ ఉంటాయి. ఎక్కడ ఉంది మీ ఆలోచన? దేవుని యొక్క వాక్యం మీదనే ఉందా? ఏమని అంటున్నాడు, అల్ప విశ్వాసం ఉంటే చాలు, కొద్ది ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఏమని అంటున్నాడండి, విశ్వాసం ఉండే ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే చూడండి అది పోదు. అంటే చిన్న ఒక మస్టర్డ్ సీడ్ లాంటిది, దానంత విశ్వాసం నీకు ఉంటే చాలు. ఈ కొండను తీసి, పెద్ద కొండను తీసి నీ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఏంటిదండి, ఈ కొండ తీసి అక్కడ నిజంగానే అయిపోతుందండి. ఒక పుస్తకం అంట ఏంటంటే దేవుడి వాక్యం చెప్తున్న దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆమె వాక్యం వింటూ ఉన్నారంట. ఏంటంటే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, ఈ యొక్క నువ్వు ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, మరి మీ దగ్గర ఉన్న కొండలు ఏమైనా ఉంటే మీరు విశ్వాసంతో ప్రార్థించాలి. ఆ కొండ ఏంటిది, ఈ వాక్యాన్ని బట్టి ఆయన ఉదాహరణ చెప్పి ఉన్నాడంటే. ఎవరండి, మాస్టర్ గారు చెప్పారంట. చెప్పినప్పుడు అదే మీరు ప్రార్థన చేయాలి. మరి మీ దగ్గర ఉన్న ఒకవేళ కొండలు ఉంటే ఆ కొండలు మరి ప్రార్థన చేసినప్పుడు అక్కడి నుండి వేరే దిక్కు మీరు అనుకున్న చోటికి వెళతాయి, మీరు ప్రార్థన చేయండి అంటే ఆ ముస్లిం వాక్యం విన్నదంట. వాక్యం విని వాక్యానుసారంగా అది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మా దగ్గర ఉన్న కొండ ఉన్నది కదా, ఆ కొండ మరి ఏంటిది ప్రార్థన చేసి కొండ కొరకు మాకు చాలా అడ్డుగా ఉంటుంది కాబట్టి మేము ప్రార్థన చేస్తే ఆ కొండ మరి వేరే చోటుకి వెళ్ళాలి అనుకొని ఆమె ఏం చేసిందట, విశ్వాసంతో ప్రార్థన చేయడం వెళ్ళిందట. వాక్యం విన్నదంట, సుధారాజుడు చెప్పిన వాక్యం విన్నదంట. వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం, ఇంకా ఉపవాసం ఉంది ప్రార్థన చేయడం ప్రారంభించుకున్నారంట. ఆమె విశ్వాసం ఎట్లా ఉందంటే అల్ప విశ్వాసం ఉంది. ఎలా అంటే ఆమె ఏమనుకుంటుంది, ఏమని చేస్తుంది, అయితే ప్రభువా మరి కొండను అయ్యగారు చెప్పాడు కదా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, నా ఇక మరి మా దగ్గర ఉన్న ఈ కొండ మాకు అడ్డుగా ఉంటుంది, ఇది నాకండి ఈ కొండను తీసి పక్కకు మరి వేరే దిక్కు పెట్టండి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడల్లా ఆ కొండ ఏమైపోతుందట, ఆమె ఎప్పుడైతే కొంచెం విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తుందో లేచినట్టు అనిపిస్తుందట. మళ్ళీ ఆమెకు అవిశ్వాసం వచ్చేసరికి ఆ కొండ అక్కడే ఉంటుందంట. ఏంటిది, లేచినట్టు అవుతుందంట, మళ్ళీ కొండ అట్లాగే ఉన్నట్టు అనిపిస్తుందంట. అయితే ఏంటిది, ఆమె ఉపవాసం ఉన్నప్పుడల్లా ప్రార్థన నుండి రోజులు ఉపవాసం ఉంది, సిక్ అయిపోయిందని, ఏంటంటే రోగి అయిపోయిందని. అయితే పిల్లలు వచ్చి తన కుమారుడు బిడ్డలు వచ్చి ఏంటమ్మా ఎందుకు ఇలా చేస్తున్నామంటే మరి దేవుని సేవకుడు ఇలా చెప్పాడు. ప్రేమిట్లా చెప్పినంత మాత్రమే కాదు, అది వాస్తవమే, కానీ నీకు విశ్వాసం అనేది ఉండాలి. దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని ఒక పట్టుదల, కంపల్సరీ చేస్తాడు అన్న ఒక అనగా పట్టుదల అనేది ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా అది కార్యం చేస్తాడు. అప్పుడు ఆమె రోగి అయిపోయినదట. ఆమె రోగి అయిపోయినప్పుడు ఏంటమ్మా ఎందుకు ఇలా పనిచేసావు, ఇది తప్పు కదా, ఆ కొండ తీసి అలా పోవడం అని అంటే తప్పు కదా అని అన్నాడట. అని ఏం చేసింది, అమ్మకు అల్ప విశ్వాసం ఉంది, అంటే కొద్దిగా అటు కొద్దిగా ఇటు ఉంది, పూర్తి విశ్వాసం లేదు. కాబట్టి ప్రేమిట్లారా వెంటనే ఆమె హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఉన్నారు. ప్రేమిట్లారా చాలా మంది కూడా దేవుడు చేస్తాడు, ఆయన చేయడని కాదు, తప్పకుండా ఆయన గొప్ప కార్యాలు చేయవాడే. ఆయన లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు మన పాపములను క్షమించి మనలను పరలోక రాజ్యంలో ఉంచడానికి, ఆయన మనలను ఆయన సింహాసనం ఎదుట ఆయనతో కలిసి ఉండడానికి మనలను ఈ లోకానికి వచ్చాడు. మన పట్ల అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు, చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పట్ల గొప్ప కార్యాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు, చేశాడు కూడా. కాబట్టి ఏంటంటే
విశ్వాసం చిన్న ఏంటిది, ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని ఇక్కడ చెప్తున్నాడు. నీకు నాకు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎలాంటి విశ్వాసం ఉంది? దేవా, నా పట్ల కార్యములు జరగట్లేదు, నా పట్ల మరి నాకు ఇది మరి నాకు వల్ల పాసిబుల్ కావట్లేదు ప్రభా, మరి ఏంటి నా పరిస్థితి ఏంటయ్యా అని దేవుని యొక్క ప్రార్థన చేయడం నేర్చుకో. తప్పకుండా దేవుడు ఈ యొక్క ఏ విధంగా దేవుడు ఇక్కడ అద్భుతం చేశాడో, అల్ప విశ్వాసాన్ని మరి ఏంటిదంటే ఆవగింజంత విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎట్లా గొప్ప కార్యం చేశాడో నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేయవాడే ఉంటున్నాడు. కాబట్టి దేవుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, ఇంకొక మనం కొన్ని రిఫరెన్స్ మనం చూసాం. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనము. ఒక్క నిమిషం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. 22 కదా, మళ్ళీ ఒకసారి చదవనా? మార్కు సువార్త 22. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుడని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదువమ్మా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అందుకు యేసు వారితో ఇట్లా చెప్తున్నాడు. యేసయ్య వారితో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు. మనం ఇక్కడ దేవుని యొక్క సన్నిధికి వస్తున్నామని అంటే విశ్వాసం వచ్చి రావాలి. ఏదో అని కాదు ప్రేమిలారా, దేవుని యందు విశ్వాసము ఉంచి మనం వచ్చినప్పుడు దేవుడు మనకు తప్పకుండా ప్రతిఫలం అనుగ్రహించేవాడు. నువ్వు వచ్చేది మనుషులను కాదు, మనం చూసేది ఎవరిని చూడడానికి రావాలి? యేసయ్యను, దేవుణ్ణి చూడడానికి రావాలి. ఎందుకు? యేసయ్య మీద నమ్మకము కలిగి రావాలి. నమ్మకము కలిగి వచ్చినప్పుడే దేవుడు మరి ఈ యొక్క గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో చూసినట్లయితే అనేకులకు స్వస్థతలు దేవుడు అనుగ్రహించున్నాడు. విశ్వాసము కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యుద్ధకు, యేసయ్య యుద్ధకు ఎక్కడ మరి యేసయ్య యుద్ధకు వచ్చారో వారందరూ స్వస్థత పొందుకొని ఉన్నారు. అంతేనా? అందుకోసమే అంటున్నాడు, అందుకు యేసు నీవు ఇట్లనెను, ఆయన దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. మనుషుల యందు నీవు సేవకుల మీద విశ్వాసం వస్తే ఏం లాభం అండి? అంతేనా? కానీ లాభం లేదు. అంతేనా? వారు కూడా మానవులు వేయించున్నారు. వారు కూడా దేవుని యొక్క సన్నిధానంలో గోసులాడి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేనా? కాబట్టి నీవు నమ్మకము ఎవరి మీద నమ్మకం పెట్టుకొని రావాలి దేవుని సన్నిధికి? దేవుని మీద నమ్మకం పెట్టుకొని రావాలా. వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మరి ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక. ఏంటిదండి? చాలా మంది మనుషులు, అంతేనా? మనసులు ఎరిగిన రారాజు ఎవరండి? యేసయ్య. నీ మనసును నా మనసు ఎరిగిన రారాజు చేయించున్నాడు. నీ మనసులో ఏముందో నాకు మాత్రం తెలియదు, కానీ యేసయ్యకు మాత్రం మన మనస్సులో ఉన్న మరి ఏంటిదండి? మన మనస్సులో ఆయన గ్రహించేవాడు ఏంటున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు? తన మనస్సులో సందేహింపగా. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధికి నీవు వచ్చినప్పుడు నువ్వు సందేహింపక రావాలి. వెళ్ళలా వద్దా, పోవాలా వద్దా, ఏమి మరి పోతే ఏమవుతుంది, అసలు ఎందుకు పోవాలి? ఇలాంటి సందేహాలు చాలా మంది మనస్సులో సందేహించడం, అపవాది అలా చేస్తూ ఉంటాడు.
ఆలోచనలు కలుగజేస్తుంది, అనేకమైన ఆలోచనల చేత. అందుకోసమే బైబిల్ వాక్యం చెబుతుంది, మరి దేవుని యొక్క తలంపులు మనుషుల యొక్క తలంపుల వంటివి కాదు. అంతేనా? మనుషుల యొక్క తలంపులు వంటివి కాదు దేవుని తలంపులు. ఆయన మనకు గొప్పగా ఆలోచించేవాడేంటున్నాడు, మనమే వేరే వేరే రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఆయన డైరెక్ట్ అంటున్నాడు, మరి నీవు విశ్వసించిన ఎడల, నమ్మిన ఎడల అద్భుతాన్ని చూస్తా. ఆ యొక్క కొండను తీసి సముద్రంలో పడవేయమనంటే పడుతుంది. అక్కడ చూసినట్లయితే యేసు ప్రభు పేతురు ఆ యొక్క సముద్రంలో నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడు? నడుము అనగానే ఆయన అక్కడ చాలా విశ్వాసం ఉంది, అక్కడ విశ్వాసంతో వచ్చాడు. కానీ అక్కడ ఏం చేశాడు? సందేహించాడు. ఎక్కడ సందేహించాడు? నేను నిజంగా నీళ్ళ మీదనే నడుస్తున్నానా అలాంటి సందేహం వచ్చింది. ఎప్పుడైతే నేను నీళ్ళ మీదనే నడుస్తున్నానా అని అన్నాడో మునిగిపోవడం స్టార్ట్ అయింది. చూసారా బిడ్డలారా, నాకు దేవుడు చేస్తాడా? చేయడు. అంతే కదా. అంటే దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడంటే విశ్వాసం, సందేహించకూడదు. ఏదైనా జరుగుతుందంటే జరుగుతుంది అంతే. బైబిల్ వాక్యం దేవుడికి చెప్తున్నా, అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. హల్లెలూయా. ఏంటిదట? అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్టు ఉండాలట. లేకపోతే రెండవ ద్విమనస్తత్వం ఏది ఉంటే చాలా కష్టం, ఏది పొందుకోలేకపోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ వచ్చినాడు, సందేహింపక, నీ మనసులో సందేహించకూడదు. దేవుడు చేస్తాడన్న పనిని తప్పకుండా చేస్తాడు. ఒకవేళ ఆలస్యం కావచ్చు, కానీ అది తప్పకుండా నీ విశ్వాసాన్ని బట్టి తప్పకుండా కార్యాలు చేయవాడు. ఆ యొక్క కానాను స్త్రీ యొక్క కుమార్తె దయ్యము బట్టి బహుగా బాధపడుతున్న సమయంలో అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉన్నది, ఎక్కడ కూడా స్వస్థత, రోగి ఆమె తన కుమార్తె స్వస్థత పొందుకోలేదు. ఎక్కడికి వచ్చిండదండి? దేవుడి కొరకు తెలుసుకొని, ఏసై కొరకు తెలుసుకొని ఎక్కడికి వచ్చిండది? ఏసయ్య వద్దకు వచ్చిండది. ఏంటిది? ఏసయ్య నాకు తప్పకుండా కార్యములు చేస్తాడని ఒక నమ్మకం కలిగి ఉండి ఏసయ్య వద్దకు వచ్చినప్పుడు మరి ఏంటిదండి? మరి అమ్మా, నీ విశ్వాసమే నీకు ఏంటిది? స్వస్థత కలుగుతుంది. నువ్వు వెళ్ళమ్మా. ఏ టైంకి అయితే దేవుడు యేసయ్య మరి ఆమె విశ్వాసాన్ని చూసి దేవుడు ఆమెను బలపరిచి ఉన్నాడో అదే టైంలో తన కుమార్తె స్వస్థత పొందుకునేది. చప్పట్లు కొట్టి దేవుడిని అనుభవిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, సందేహించకూడదు. దేవుడి యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన అద్భుత కార్యాలు చేయువాడేంచున్నారని నువ్వు సందేహించగా వచ్చినప్పుడు దేవుడు నీ పట్ల, నా పట్ల ఆయన గొప్ప కార్యములను చేయువాడేంచున్నాడు. అందుకోసమే ఏమనంటున్నాడు? తమ మనసులో సందేహింపగా అది చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా అంటే కరెక్ట్గా చెప్తున్నా. నువ్వు విశ్వాసం వచ్చి ప్రార్థన చేయాలి. దేవుడు మనకు తప్పకుండా ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఎప్పటికీ ఇలాగైనా ఉంచాలని ఆయన అనుకోడు. ఆయన బిడ్డలు, ఆయన రాజు కాబట్టి ఆయన బిడ్డలు కూడా ఏంటిదండి? మంచి స్థితిలో ఉండాలని అనుకుంటాడు. మంచి ఆయన అందుకోసం అంటున్నాడు, నీకు పేరును, ఖ్యాతిని నేను అనుగ్రహిస్తానని చెప్పాడు. ఎప్పుడు? ఆయనలో నువ్వు ఉన్నప్పుడు, మనము ఆయనలో ఉన్నప్పుడు, ఆయనతో అంటకట్టబడి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకేంటిదండి? మనకు తప్పకుండా ప్రతిఫలములు అనుగ్రహించున్నారు. ఇక్కడ అందుకు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలో పొంది ఉన్నామని నా మాట. చూసారా ఏమని అంటున్నాను? మనమైతే ఏదైతే అడుగుతున్నామో అది తప్పకుండా, అంటే ప్రభా నువ్వు చాలా మంది చేస్తూ ఉంటారు, భక్తులు కానీ ఎవరైనా కానీ మరి ప్రార్థన చేస్తున్నావు, ప్రభా నేను నాకు ఇది, ప్రభా ఇది చేస్తున్నందుకు నీకు వందనాలు, ప్రభా నేను ఈ విషయంలో నేను ప్రార్థిస్తున్నా, ఈ శ్రమ కొరకు ప్రార్థిస్తున్నా, ఈ శ్రమ నుండి నాకు విడుదలను ఇస్తున్నందుకు నీకు వందనాలు, విడుదలను ఇస్తున్నందుకు నీకు వందనాలు, విడుదలను ఇచ్చి ఉన్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా. ఏమనాలి? అర్థమైందా నేను చెప్పింది? ఫస్ట్ ఏం చేయాలి? విడుదలను ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా, విడుదలను ఇస్తున్నందుకు నీకు వందనాలు శ్రమ నుండి. తర్వాత ఏమని చేయాలి?
విడుదలను ఇచ్చి ఉన్నందుకు నీకు వందనాలు. అలాగే దట్ ఈస్ గాడ్. ఏంటంట, నీవు ఆ విధంగా అనుకుని ప్రార్థన చేయడము ప్రారంభించాను. ఇచ్చి ఉన్నందుకు నీకు వందనాలు. ఆయన ఏదైనా అవునుగాక అన్నాడు, అంతేనా? మరి ఏంటిదండి, ఆయన సూర్యుడిని చంద్రుడిని చేసి ఇది అవునుగాక అని చెప్పాడు, అంతేనా? ఇది సృష్టి అవునుగాక అన్నాడు. ఏదైనా కలుగునుగాక అన్నాడు కాబట్టి అన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు నీవు కూడా ఏం చేయాలట? నువ్వు అడిగినదల్లా పొందుకొని ఉన్నావు. నువ్వు నమ్మాలి. దేవుడి యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నా పట్ల గొప్ప కార్యం అనుభవించినాడు అని నీవు నమ్మి విశ్వసించి దేవుడి యొక్క సన్నిధికి రావడం ప్రారంభించాలి. అప్పుడు ఏంటిదట, అప్పుడు దేవుడు మనకేం చేస్తాడట, మనం అడిగినదల్లా మనము పొందుకొని ఉన్నామని నమ్మినప్పుడు అది మన పట్ల కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 2 నుండి 6 వరకు. 9వ అధ్యాయము ముగిస్తాము. 9వ అధ్యాయము 2 వచనం నుండి మొదటి నుంచి శాస్త్రాల కొందరు ఇతడు దేవదూషణ చేస్తున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయాలలో దురాలోచన చేస్తున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా? లేచి నడవమని చెప్పుట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆయన పక్షవాడు గల వాడిని చూసి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూసి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుడికి హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ప్రియ సహోదరులారా, మరి ఇక్కడ ఆ తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశించగా, అక్కడ పట్టణంలో ప్రవేశించి ఉన్నప్పుడు ఎన్నో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒక వ్యక్తిని యేసు యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యేసు వారి విశ్వాసాన్ని చూసి, ఎవరి విశ్వాసాన్ని చూశాడు? ఆ మంచము పట్టుకొని వచ్చిన ఆ 4 వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూశారు. ఇక్కడ మనం కూడా కొద్దిమంది మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నారు దేవుడు. మనం ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూస్తాం. తప్పకుండా ఆయన కార్యంలో నుంచి పలకించున్నారు. ఆ 4 వ్యక్తులు కూడా ఆ యొక్క పక్షవాయువును తీసుకొని వచ్చేటప్పుడు విశ్వాసము కలిగి వచ్చి ఉన్నారు. విశ్వాసము చాలా అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఏంటున్నారు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుడికి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడికి నీవు ఇష్టంగా ఉండవంట, మనం ఇష్టంగా ఉండమంట విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు. నా కుటుంబంలో వారు మనసు ఎవరికి నేను లేకపోతే నా యొక్క కుటుంబంలో ఉన్నవారు మార్పు చెందుతారు. ఒక సేవకురాల దగ్గరికి ఒక లేడీ వెళ్ళిందనంట. వెళ్ళి, అమ్మ నా భర్త అస్సలు మారట్లేదు, అస్సలు మార్పు చెందట్లేదు. నేను చాలా రోజులు ఉండి చేస్తున్నాను కానీ నా భర్త మారట్లేదు. ఇక ఆయనే మాట్లాడమ్మా, ఆయన అసలే మారడు. చాలామంది స్త్రీలు అదే మాట్లాడుతూ ఉంటారు. అంతేనా? నా కొడుకు ప్రార్థన చేయాలంటారు, నా కొడుకు వాడేం మాట్లాడంటారు. నేనే చెప్తున్నాను కదా, నీ నాన్నకే మాట్లాడుతుంది కదా. బైబిల్ ఏమని ఉంటుంది? అవునంటే అవును, కాదంటే కాదు.
అంతేనా కదా? నీ నోటి నుండి వస్తుంది కదా. ఆ యొక్క సేవకురాలతో ఈమె అన్నదంట, నా భర్త మారట్లేదు, ఇంకా చాలా రోజుల నుండి ప్రార్థన చేశాను, ఆయన అసలు మారలేడమ్మా, ఇక మారడమ్మా, ఆయన కొంచెం ప్రార్థన చేయి, మారడమ్మా కొంచెం ప్రార్థన చేయి. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఎవరు చెప్తున్నారమ్మా? ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? వార్తకులకు భార్య చెప్తుంది. ఏమని? మార ఆమె నోటి నుండి వస్తుంది కదా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నావు? ఏమని చేస్తున్నావు? మారాలని చేస్తున్నావు. కానీ ఆ విశ్వాసం వస్తుందా? ఏమని? మారదు. అప్పుడు ఆ సేవకురాలు అన్నదంట, ఏమన్నాడంటే, అమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ నువ్వే చెప్తున్నావు కదమ్మా నీ భర్త మారడని. ఇక మళ్ళీ నేనేం చేయాలి? నేనేం చేయాలి? హల్లెలూయా. నా భర్త మారడు, చెడు వ్యసనాల నుండి మారడు, చెడ్డ తలపుల నుండి మారడు, ఏంటిది ఇంకా ఏంటిది ఏ విషయంలో కూడా మారడు, నా మాట వినడు, ఇంకా నాకు ఏంటిది ఏమి తెచ్చియాడు, జీతం తెచ్చియాడు. అన్నీ నువ్వే చెప్పుకున్న తర్వాత ఇంకేం మాట్లాడమ్మా అన్నదంట ఆ సేవకురాలు. కానీ నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు చేస్తున్నావు కదా, మారడని చెప్తున్నావు, ఇక నువ్వు చెప్పిన తర్వాత నేనేం ప్రార్థన చేస్తానమ్మా? కాబట్టి ప్రేమిట్లారా ఎప్పుడైనా కానీ నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడు అమ్మ నన్ను క్షమించు, నిజమే నేనే చెప్తున్నాను, నా నాకుతో నేను చెప్తున్నాను, నేను నా భర్త మారడు అని చెప్తున్నాను. కాదు, దేవుడి బిడ్డగా అనకూడదు, నా భర్త మార్పు చెందినందుకు నీకు మారడు అని ఎప్పుడైతే చెప్తున్నావో మార్పు కలిగించినందుకు కూడా నీకు వందనాలు ప్రభు అని ప్రార్థన చేయాలి. అది విశ్వాసులు చేసే ప్రార్థన ఉంటున్నారు. కాబట్టి అప్పుడు పశ్చాత్తాపడి నన్ను క్షమించమ్మా అని చెప్పి, అవునయ్యా నేను మరి ఇంకొకసారి నా భర్త మారినందుకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. అలా చెప్పినప్పుడు ఎవరైనా కానీ మార్పు చెందుతారు. నా భార్య వారు, నా పిల్లలు వారు, ఇది ఇంతే ఇది ఇంతే అంటే నువ్వే చెప్పుకుంటున్నావు నీ నోటితోడు. అది చెప్పకూడదు. ఏంటిది? మారుతున్నది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ప్రభా మార్పు చెందట్లేదు, వేరే కరెక్టే, కానీ ప్రభా ఆ మార్పును కలగచేయవాడవు నీవు. ఎవరు కలగచేయడం? నువ్వు. నేనేమైనా చేస్తావా? మన వల్ల అవుతుందా? ఎవరి వల్ల అవుతుంది? యేసయ్య వల్ల అవుతుంది. మా చెల్లెలు కూడా ఎన్నోసార్లు చెప్పేది, నువ్వు అట్లా అనేది ఆ మాట నాకు, ఆ మాట అస్సలే నాకు మారుతున్నాను, మారి ఉన్నానని, ఇస్తున్నానని దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు నిజంగా ఆమెకు తీసుకొచ్చి డబ్బులు ఇస్తాడు. కొంచెం అల్ప విశ్వాసం అవుతున్నప్పుడు ఉంటుంది, ఇస్తాడో ఇవ్వడం అనుకుంటే ఇవ్వడు, అంతేనా? ఇస్తున్నాడు అంతే. అంటే నీ విశ్వాసం అంత గొప్పగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నేను కథలు చెప్పే ఇక్కడ చూడండి, ఆ విధంగా అంటున్నాడు కదా. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆ యొక్క ఆ మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యంగా ఉండుము. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? కుమారుడా ధైర్యంగా ఉండు. మన శ్రమ కాలంలో కూడా దేవుడు మనకు ధైర్యం చెప్పువాయించున్నాడు. మన కష్టకాలంలో కూడా మన వెన్నంటి ఉండి మనలను తట్టి, నువ్వు భయపడము, నేను తోడే విన్నాను, నువ్వు భయపడము, దిగులు పడము, నేను నీ దేవుడు నేను విన్నాను, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ధైర్యంగా ఉండు. కొంతకాలం శ్రమలు వస్తాయి కావచ్చు, ఆ శ్రమల నుండి కూడా నేను వినిపించి నేను గొప్ప చేస్తాను. ఇక్కడ పక్షివాయు కలిగిన వ్యక్తితో చెప్తున్నాను, ధైర్యంగా ఉంది. నువ్వు ఏ విషయంలో అస్వస్థత కొరకు వచ్చావో, నువ్వు స్వస్థత పొందుకోవాలని వచ్చావో, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి, ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నావు. ఏంటి అన్నారు? పాపములు క్షమింపబడి. పాపములు ఉన్నప్పుడు ఏంటిదండి? స్వస్థత కానీ, కార్యాలు కానీ,
జరగదు. మనలో ఉన్న ఏది కూడా. అందుకోసమే దావీదుని ఏమన్నాడండి? దావీదు ఏమన్నాడు? 50 కీర్తనలు ఏమన్నాడు దావీదు? పాపమును దాచిపెట్టుకొనుక దేవుని యొద్ద అది లేదు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించాలి, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయాలి. కేవలం నీకే విరోధమైన పాపం చేసి పాపము చేసి ఉన్నా. ఎవరికి పాపము? ఎవరి దగ్గర పాపం చేస్తున్నాం? దేవుని ఎదుట. అతిక్రమమే ఆజ్ఞాతిక్రమే పాపము. నువ్వు మనసులో, అందుకోసమే ఏ పాపము కూడా పెట్టుకోకూడదు. నీ మనస్సులో ఎలాంటిది కూడా ఉంచుకోకూడదు. నిష్కలంకంగానే ఉండాలి. నీ మనసు ఎలాంటిదిగా ఉండాలి? నిందారహితంగా, నిష్కలంకంగానే ఉండాలి మన మనస్సు. పావురం వలె మనసు నిష్కలంకంగా ఉండాలి. పావురం ఎలాంటిదండి? అంతేనా? అలాంటి లాభం ఉండాలి. పాపములు పుట్టినే క్షమింపబడి మనం ఒప్పుకోలు చేసుకోవాలి. దావీదు ఏమంటున్నాడు? నా పాపములను కేవలం నీకే విరోధమైన పాపాలు చేస్తున్నాను. మనము పైకి మాత్రం భక్తిగా ఉన్నట్టు ఉంటున్నాము కావచ్చు, అంతేనా? పైకి భక్తిగా పడుతున్నాం కావచ్చు, లోపల అంతరంగాన్ని, స్వభావాన్ని చూసే దేవుడు ఏంటిదండి? లోపల అంతరంగాన్ని చూస్తాడు. నీ బాహ్యాన్ని చూడు. నువ్వు ఎలా తయారయ్యావు, ఎలా ఉన్నావు, నువ్వు అందరి ఎదుట ఎలా ఉన్నావు అన్నది కాదు దేవుడు చూసేది. అందుకోసమే ఆయన హృదయాలనే రారా చేయించున్నాడు. మన హృదయాలను చూసే దేవుడు ఏమిచున్నాడు. అందుకోసమే దావీదు అప్పుడే పశ్చాత్తాపపడుతున్నాడు. ఏమని? ప్రభువా, నీకు విరోధమైన పాపము నేను చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నన్ను ఏదాంతో కడగమనంటున్నాడు? ఈ సోపుతో కడగండి, నన్ను ఇనుము కంటే తెల్లగా చేయి ప్రభువా. మన పాపాలు కూడా మరి ఎర్రని వేయి ఉండకూడదు. ఏంటిది? తెల్లగా ఉంటాయి. మన పాపములను ఆయన క్షమించే దేవుడు ఏమిచున్నాడు. అందుకోసమే మనలను దేవుడు మన పట్ల మరి ఆ శ్రమల నుండి తప్పింపబడాలంటే, మన పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే, మరి ఏదో మనకు తెలియని పాపం కూడా మనలో దాగి ఉండవచ్చు. అంతేనా? మనం ఏం చేయాలి? ప్రభువా, నాకు అందుకోసమే దావినట నా అంతరంగములున్నా మరి ఏంటిదండి? నా అంతరంగమును శుద్ధీకరించమంటున్నా. మన అంతరంగాన్ని కూడా శుద్ధీకరించాలి. అంతేనా? మనుషులను చూస్తారు, వాళ్ళు అట్లా ఉన్నారు, నేను కూడా అలా తయారవుతానని. అది తప్పు. అది చాలా మూర్ఖత్వం ఎంచున్నారు. ప్రైవేట్ భక్తి నేర్చుకోండి. వారు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ప్రభా, ఆ విధంగా నేను భక్తిగా ఉండడానికి నీకు కృపను చూపండి అని చూడండి. ధైర్యముగా ఉందంటున్నాడు. పాపములు క్షమింపబడి ఉండవని ఆ పక్షవాయువు కలిగిన వాణి